బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతన్నలందరూ కూడా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా ఏదైతే హైదరాబాద్ లోని శిల్పకళ వేదిక ద్వారా వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులని పూర్తిగా కూడా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం డబ్బులని మేము రైతుల ఖాతాలో జమ చేశామని చెప్తుంది. కానీ కొంతమంది అన్నదాతలు, రైతన్నలు ఇప్పటికీ మా ఖాతాలు ఖాళీగానే ఉన్నాయి, మా ఫోన్లకి ఇంకా మెసేజ్లు రాలేదు, మా బ్యాంకులో ఇంకా డబ్బులు పడలేదు, మరి ఎక్కడ సమస్యలు తలెత్తాయి, మేము అర్హులమే కానీ మా ఖాతాకి ప్రభుత్వం డబ్బులు వేయలేదు, మరి ఎందుకు మాకు డబ్బులు ఇవ్వట్లేదు, అసలు ప్రభుత్వం ఎవరికి రైతు భరోసా డబ్బులను ఇస్తుంది, ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇస్తుంది, ఏ పంటలకు డబ్బులని జమ చేస్తుంది, ఇటువంటి ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది అన్నదాతలు, చాలా మంది రైతన్నలు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం పూర్తిగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతు భరోసా డబ్బులని విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంకా మాకు ఎందుకు డబ్బులు పడట్లేదు అంటూ రైతాంగం అంతా కూడా ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మరి ప్రభుత్వం ఎవరి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది, ఎవరికి ఈ రైతు భరోసా డబ్బులను ఇస్తుంది, ఎన్ని ఎకరాలకు ఇస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అత్యంత కీలకమైనటువంటి ఒక సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా నిధుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా దాదాపు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుంది. ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి 6,000 చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది. అయితే ఇక్కడే ఈసారి కూడా చాలా మంది రైతులకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఎంతో కాలంగా భూమిని నమ్ముకొని సాగు చేస్తున్న వేలాది మంది అన్నదాతలకు ఈ రైతు భరోసా డబ్బులు రావడం లేదు. అసలు ఎవరికి ఈ రైతు భరోసా డబ్బులు అందుతా ఉన్నాయి, ఎవరికి రావడం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అసలు సమస్య ఏంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి రైతాంగాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకు అప్పటి ప్రభుత్వం రైతు బంధు వంటి పెట్టుబడి సహాయ పథకాలను ప్రవేశపెట్టింది. రైతులు పంట పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ప్రభుత్వం మారిన రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయాన్ని కొనసాగిస్తూ దీనికి రైతు బంధుని కాస్త రైతు భరోసా అని పేరు మార్చింది. ఇక ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ పథకం కింద కేవలం పట్టాదారులు అంటే భూమి యాజమాన్య హక్కులు అధికారికంగా ఉన్న వారికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం నేరుగా అందుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అనేక గ్రామాల్లో భూమికి సంబంధించిన పట్టా ఒకరి పేరిన ఉంటే అదే భూమిని ఏళ్ల తరబడి తరతరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నది మరొక కుటుంబం అవుతుంది. ఉదాహరణకు భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు రాజమల్లు ఆవేదనను గమనిస్తే ఆయన లాంటి ఎంతో మంది వాస్తవ సాగుదారులకు పట్టాదారు పాస్బుక్ లేకపోవడంతో ఈ రైతు భరోసా సాయం అందడం లేదు. కష్టపడి పంట పండించేది ఒకరైతే కేవలం కాగితాల్లో పేరు ఉందనే కారణంతో సాయం పొందేది మరొకరు అవుతున్నారు. దీనివల్ల అసలైన సాగుదారులు పెట్టుబడి భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి పట్టాలు తమ పేరుపై నమోదు చేయాలని ఎంతో మంది రైతులు మండలాలు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నారు. కానీ అధికారుల ఉదాసీనత లేదా సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు. భూమిని సాగు చేస్తున్న వాస్తవ రైతులను గుర్తించే సరైన విధానం ప్రస్తుతం లేకపోవడంతో ప్రభుత్వ సహాయం అర్హులకు చేరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న తమ తలరాతలు మరియు తమ సమస్యలు మాత్రం అలాగే యథాతథంగా ఉన్నాయని క్షేత్రస్థాయిలో సాగుదారులు వాపుతున్నారు. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటి?
రైతులు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామాల వారీగా ప్రభుత్వం ఒక సమగ్ర భూ సర్వే నిర్వహించాలి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎవరు ఎంత భూమిని సాగు చేస్తున్నారు, ఏ భూమికి అసలైన హక్కుదారు ఎవరు అనే విషయాలను అధికారులు స్వయంగా పరిశీలించి రికార్డులను నవీకరించాలి. అదే విధంగా ఇలా చేస్తేనే భూ వివాదాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా భూ రికార్డుల ప్రక్షాళన మరియు పట్టాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి. నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ప్రభుత్వ పెట్టుబడి సహాయం అందేలా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది. మరి రైతు భరోసా నిధులు విడుదల కావడం సంతోషకరమే అయినా పట్టాదారు పాస్బుక్లు లేనటువంటి కారణంతో అర్హులైనటువంటి ఎంతో మంది వాస్తవ సాగుదారులు ఈ పథకానికి దూరం అవుతున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికైతే కష్టపడుతున్నటువంటి రైతులు ఒకరైతే రైతు భరోసా డబ్బులని తింటుంది, మరొకరు కేవలం భూమి పట్టా పాస్బుక్లు వాళ్ళ దగ్గర ఉండడం, అదే విధంగా వాళ్ళ దగ్గర ఆ భూములకు సంబంధించినటువంటి పత్రాలు కాగితాలు ఉండడం. సో వాళ్ళకే రైతు భరోసా డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎవరైతే పట్టాదారులు అంటే భూమి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే డబ్బులు వెళ్తున్నాయి. కానీ వాస్తవంగా రియాలిటీగా గ్రౌండ్ లో చూస్తే ఆ భూమిలో ఆ పట్టాదారు ఆ యజమాని కాకుండా వేరే వ్యక్తులు, వేరే కుటుంబ సభ్యులు కష్టపడుతున్నారు. వేరే వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు. వేరే వాళ్ళు మొత్తం కూడా పంట పెట్టుబడి పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? రైతు భరోసా అనేది ఎవరైతే పంట పెట్టుబడి పెడతారో, ఎవరైతే పంట పొలంలోకి దిగి నాగలి గట్టి విత్తనాలు జల్లి ఎరువులు జల్లి విత్తనాలు వేసి ఎవరైతే కష్టపడతారో అటువంటి వాళ్లకు పెట్టుబడి కోసం ప్రభుత్వం తరఫు నుంచి మేము రైతు భరోసా డబ్బులని ఇస్తా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ మరి గ్రౌండ్ లో నిజంగా పట్టా పాస్బుక్లు ఉన్నటువంటి భూమి యజమానులు వాళ్ళు పంట సాగు చేయట్లేదు. వేరే వాళ్ళు పంటలో కష్టపడుతున్నారు. వేరే కుటుంబ సభ్యులు, వేరే వ్యక్తులు ఆ పంటలో పూర్తిగా కూడా కష్టం చేస్తున్నారు. కానీ ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళట్లేదు. ఎవరైతే దర్జాగా కూర్చొని ఇంట్లో మంచిగా ఫ్యాన్ల కింద కూర్చొని ఉన్నటువంటి భూ యజమానులకు వాళ్ళకే రైతు భరోసా డబ్బులు వెళ్తా ఉన్నాయి. దీంతో చాలా మంది అన్నదాతలు మమ్మల్ని ఆదుకోండి, నిజంగా మేము కష్టపడుతుంటే వేరే వాళ్లకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని ఆదుకోండి, మాకే రైతు భరోసా డబ్బులను ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికైతే నిన్న వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులని, రైతు భరోసా నిధులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసే ప్రయత్నం చేశారు. మరి దీంతో చాలా మంది రైతులకి డబ్బులు పడ్డప్పటికీ ఇది రైతులకి ఒక శుభవార్త అయినప్పటికీ ఇంకొంతమంది రైతులు మాత్రం లేదు, మమ్మల్ని గుర్తించాలి ప్రభుత్వం, మేము కష్టపడతా ఉంటే వేరే వాళ్లకు డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, దయచేసి కష్టపడుతున్నటువంటి వాళ్ళని గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రైతు భరోసా విషయంలో కూడా ఒకేసారి రైతు భరోసా డబ్బులను ఇస్తామని చెప్పారు. ఒకేసారి అంటే గతంలో చూసుకుంటే కనుక గతంలో 2 విడతలు మాత్రమే ఇచ్చారు, 3వ విడత రైతు భరోసా డబ్బులని ఇవ్వలేదు. మరి దాంతో చాలా వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన వచ్చింది. ఇక ఈసారి ఏదైతే అప్పట్లో 3వ విడత ఇవ్వలేదు కాబట్టి రైతు భరోసా నిధులని ఒకేసారి మీకు ఎంత భూమి ఉన్నా, మీకు ఎంత పొలం ఉన్నా కూడా ఒకేసారి మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ మళ్ళీ మాట తప్పి కేవలం నిన్న 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు వేశారు అనేటటువంటి ఒక సమాచారం మనకు అందుతా ఉంది. మరి ప్రభుత్వం నిజంగా ఇప్పుడు కూడా ఏదైతే ముందు చెప్పినటువంటి మాట వానాకాలం రైతు భరోసా నిధులని ఏదైతే నిన్న విడుదల చేసినటువంటి డబ్బులని ఒకేసారి ఇస్తాము, 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలని మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ మళ్ళీ విడతల పంచాదిని తెరపైకి తీసుకొచ్చింది. మళ్ళీ విడతల వారీగానే ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులని వేస్తామని చెప్పేసి చెప్తుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరి మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది కూడా కమెంట్స్ లో చెప్పండి. అదే విధంగా మరిన్ని ఇటువంటి వార్తలని మేము ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.